భక్తి అంటే చాలామందికి రకరకాలుగా ఆటలు అయిపోతుంది ఈ రోజున. కానీ నిజమైన పరివర్తన, నిజమైన మారు మనసు ఈరోజున యవనస్తులు వస్తుందా? ఆలోచన చేయండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. సంఘం ఈ రోజున ఎలా ఉండాలి? సంఘము ఎలా తయారవ్వాలి? నువ్వు ఫలించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆత్మఫలాలు నువ్వు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. సువార్త ఫలం ఫలిస్తున్నావా? సువార్త ఫలాలు ఉన్నాయి నీలో? సువార్తను ప్రకటించేటువంటి ఆశ నీలో ఉందా? సువార్తను ప్రకటించాలి. మరికొంతమందికైనా సువార్తను ప్రకటించమని మందిరాన్ని తీసుకొచ్చి వాళ్ళని మందిరంలో ఏం చేయాలి? స్థాపింప చేయాలి. సత్యంలో వారిని ఏం చేయాలి? స్థాపింప చేయాలనేటువంటి ఆలోచన ఉందా నీకు? అసలు బాధ్యత లేనటువంటి క్రైస్తవ్యం, బాధ్యత లేనటువంటి విశ్వాసుల సంఘాల్లో ఉన్న రోజున ఆత్మల కొరకు పరితపించేటువంటి విశ్వాసులు లేవాలి. ఆత్మల పట్ల భారం. అపోస్తలుడైన పౌలు రోజు ఏడ్చేవాడట. విలాప ప్రవక్త వలె ఇర్మియా ఏడ్చేవాడు, ప్రలాపించేవాడు. అయ్యా, ఈ ప్రజల్లో పరివర్తన తీసుకురండి అయ్యా, ఈ ప్రజల్లో మార్పును తీసుకురండి అయ్యా, యవ్వన సమాజాన్ని మార్చండి అయ్యా, వృద్ధులను మార్చండి, స్త్రీలను మార్చండి ప్రభు, పెద్దవారిని దీవించండి అయ్యా, వారిలో గొప్ప కార్యాన్ని జరిగించండి ప్రార్థన చేస్తూ వచ్చారు. అటువంటి ఆత్మల పట్ల భారం ఉండాలి. ఇది నా ప్రయోజనాగమా, ఇదిగో తలుపుని ఏదో తీసివేసి ఉంచున్నాను, దాన్ని ఎవడు వేయనేరడు. యెషయా 45:2 ఇత్తడి తలుపులను ఇనుపు గడియలను పగలగొట్టి నూతన ద్వారాలు నీకు తీయనై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇది ఒక విషయాన్ని నమ్మండి. మీరు దేవుని నమ్మకంగా వెంబడించినట్లయితే దేవుడిని ఎలా దీవిస్తాడు తెలుసా? ఇత్తడి తలుపులను, ఇత్తడి గడియలను పగలగొట్టి నూతన ద్వారాలు నీకోసం తెరవబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతం అడ్డుకుంటున్నటువంటి ఇత్తడి తలుపులు, నువ్వు ఒక అద్భుతమైనటువంటి ఆ ద్వారంలో ప్రవేశించకుండా నీ జీవితంలో ఇత్తడి తలుపులు వేయబడ్డాయి, ఇత్తడి గడియలు వేయబడ్డాయి. దేవుడు నీ కొరకు ఇత్తడి తలుపులను, ఇత్తడి ప్రాకారాలు ఏం చేస్తాడు? పగులుగొట్టి నీ కొరకు నూతన ద్వారాలు ఆయన తెరవబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని కనపరచండి. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, నేను ప్రాఫిటికల్గా మాట్లాడుతున్నాను. మీలో చాలామంది జీవితాల్లో దేవదేవుడు నూతన ద్వారాలు తెరవబోతున్నాడు. ఎవరికైతే ఇంకా వివాహాలు కాకుండా ఉన్నాయో దేవుడు అతి త్వరలో నూతన ద్వారాలు మీకోసం తెరవబోతున్నాడు. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో, అనారోగ్యమైనటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి బంధించబడి నీవు, దేవుడు ద్వారాలు తెరిచి ఒక స్వస్థత అనేటువంటి ద్వారంలో నేను ప్రవేశింప చేయని ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. తలుపులను వేయటానికి, తలుపులను తీయటానికి ఎవరు సర్వాధికారి? యేసయ్య సర్వాధికారి. నీ తలుపులు తీయటానికి యేసయ్య సర్వాధికారి. నీ తలుపులను తీసి నిన్ను అద్భుతమైనటువంటి ద్వారంలో ప్రవేశింప చేయడానికి యేసయ్య సర్వాధికారి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, విశ్వాసం అనే తలుపు. స్తోత్రం చెప్పండి. విశ్వాసం అనే తలుపు. నువ్వు ఈ రోజున దేవుడు నీ జీవితంలో ఇత్తడి ద్వారాలని, ఇత్తడి గడుపులను పగలగొట్టి అద్భుతమైనటువంటి ఆ ద్వారంలోకి నేను ప్రవేశింప చేయాలంటే నువ్వు మొదట విశ్వాసం అనే తలుపులో నువ్వు ప్రవేశించాలి. ఏ తలుపు? విశ్వాసం అనే తలుపు. విశ్వాసం అనే ద్వారంలో ప్రవేశించాలి. అపోస్తల కార్యం గ్రంథము 14:27 చూద్దాం. అపోస్తల కార్యం గ్రంథం 14:27. అపోస్తల కార్యం గ్రంథం 14:27. వారు వచ్చి సంగమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొక్క బహుకాలము గడిపిరి. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన దండయాత్రలో దేవుడు అనేక గొప్ప ద్వారాలు తెరిచారు. అంతియోక్యలోను, ఈకోనియాలోను, దెర్బే అనే ప్రాంతాల్లో అపోస్తలుడు విశ్వాసంతో మాట్లాడుతుండేటువంటి వాడు, విశ్వాసంతో కార్యాలు చేస్తుండేటువంటి వాడు, విశ్వాసంతో మూవ్ వాడు. దేవుని ప్రజలు ఈరోజు విశ్వాసంతో వారు కదలాడుతుంటారు, విశ్వాసంతో మాట్లాడతారు, విశ్వాసంతో కార్యాలు జరిగిస్తారు, విశ్వాసంతో వారు ప్రజల ఎదుట వారి సాక్ష్యాన్ని అందింపజేస్తుంటారు, విశ్వాసంతో దేవుని ఏం చేస్తుంటారు? ఆరాధిస్తుంటారు. నువ్వు కూడా విశ్వాసం అనే ద్వారంలోకి నువ్వు ప్రవేశిస్తే అద్భుతమైనటువంటి ద్వారంలోకి దేవుడిని ప్రవేశింపజేస్తుంటాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడేవాడు యొక్క, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ గాడ్స్ గ్లోరీ. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఎంతమంది అద్భుతమైన ద్వారంలో ప్రవేశించాలని ఆశ కలిగి ఉన్నారు? ఎవ్రీబడి కదా. ఏదైనా అద్భుతమైనటువంటి ద్వారంలో నువ్వు ప్రవేశించాలంటే నువ్వు తలుపులు తీయాలి. ఏంటంటే విశ్వాసం అనే తలుపులు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తన విశ్వాసం అనే తలుపులు తెరిచింది, అద్భుతాన్ని పొందుకుంది. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, యేసయ్య నా మీద నెత్తి మీద వేసి ప్రార్థన చేయనక్కర్లేదు, నా గాయాల మీద చేయి వేసి నూనె రాసి సిలువ గుర్తు నేనక్కర్లేదు, నాకు స్పెసిఫిక్గా దేవుడు ప్రార్థన చేయనక్కర్లేదు, నా పేరుతో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను బాగుపరచబడుతున్న విశ్వాసము, ఆ విశ్వాస ద్వారాన్ని ఆమె తెరిచింది. దేవుడు స్వస్థత అనే ద్వారాన్ని ఆమె కోసం దేవుడు తెరిచారు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కూడా విశ్వాసంతో కదలాడాడు.
3 మిషనరీ యాత్రలను జరిగించాడు, 14 పత్రికలు రాశాడు. అతని దగ్గర పైసా రూపాయి లేదు, పైసా డబ్బులు లేవు. ఏ కార్యం చేయాలన్న విశ్వాసంతోనే. నేను మాట చెప్తున్నాను, ఈ పరిచర్య ఎలా జరగబడుతుందో తెలుసండి. ఈ పరిచర్య చాలామంది అనుకుంటారు పౌలు ఎమాన్యుల్ గారికి ఎక్కడి నుంచో వచ్చేస్తుంది, లేకపోతే ఇన్ని కార్యక్రమాలు ఎలా చేస్తారు, ఈయన భోజనాలు ఎలా పెడతారు, మీటింగ్స్ పెడతారు, లేకపోతే రకరకాల కార్యక్రమాలు విజయవాడలో ఇలాంటి ప్లేసులను అద్దెకి తీసుకుని పెట్టడం అంటే చిన్న విషయం కాదు. అప్పుడైతే వచ్చినాక విశ్వాసంతో, ప్రభువా విశ్వాసంతో నన్ను ఈ ప్రాంతానికి నడిపించావు, నా బిడ్డలతో నా భార్యతో ఈ ప్రాంతం నడిపించావు, నన్ను ఎక్కడనో అవమానపరచావు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఈ మాట నేను ఎక్కువ నమ్ముతానండి. నన్ను పిలిచిన వాడు ఎవరు? నమ్మదగిన వాడు. నన్ను అవమానించేటువంటి దేవుడు కాదు, నన్ను 10 మందిలో నవ్వులు పాలు చేసేటువంటి దేవుడు కాదు. ఆయన నన్ను ఏమంటే తల ఎత్తుకునేటువంటి వ్యక్తిగానే ఉంచుతాడు తప్పించి తల దించుకునే వ్యక్తిగా దేవుడు నన్ను ఉంచాడు. ఎందుకంటే నేను ఆయన పని చేస్తున్నాను. నా యొక్క సమస్తాన్ని త్యజించి విడిచిపెట్టి దేవుని పరిచర్య చేయాలి. నా ఊపిరి దేవుని స్వార్థ ప్రకటించాలి. స్వార్థ ప్రకటించే విషయంలో ఎప్పుడైనా నేను భయపడ్డానండి? ఎక్కడైనా సరే దేవుని స్వార్థం ప్రకటించడానికి, యేసే దేవుడు అని చెప్పడానికి ఏ ప్రాంతంలో భయపడలేదు. కింద చాలామంది ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు దైవత్వాన్ని ఏమండి చాలా ఖచ్చితంగానే చెప్తూ వచ్చాను. పాపాన్ని ఖండించే విషయంలో ఏనాడు కూడా ప్రజలు రారేమో, ఒకవేళ ప్రజలు ఈ వాక్యాన్ని వింటే రారేమో అనేటువంటి మొహమాటం లేదే. ఎవరికైనా గద్దించే విషయంలో దేవుని సేవకుడిగా దేవుని ప్రేరేపణ బట్టి దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు మనకి 7-8 ఇయర్స్లో ఇన్ని కుటుంబాలు ప్రతి ఆదివారం కూడా దేవుని ఆరాధన చేస్తున్నాయంటే అనేక ప్రాంతాల నుంచి ఈరోజున నాకు చాలా ఫోన్స్ వస్తుంటాయి, ఈమెయిల్స్. నా ఈమెయిల్స్ అన్నీ కూడా ఏ మెయిల్ పెట్టినా సరే అది ఫుల్ అయిపోతూ ఉంటుంది. పాస్టర్ గారు మీరు అందిస్తున్న వర్తమానం నిజంగా దీవించబడుతున్నాం, అనేక విషయాలు తెలుసుకున్నాం, దేవునికి సమీపంగా చేరుతున్నాం, విశ్వాసం అనే ద్వారాలు మీ వాక్యాల ద్వారా మేము తెరుస్తున్నాం, అద్భుతమైన ద్వారాలు మా జీవితంలో జరుగుతున్నాయి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. రీసెంట్గా బ్రదర్ కాల్ చేశాడు నాకు, అన్న మీరే చేయాలని నా వివాహం. ఎందుకంటే మీరు లాస్ట్ ఇయర్ డెన్వర్ అనే ప్రాంతానికి వచ్చారు. డెన్వర్కి వచ్చినప్పుడు ఆ టైంలో నాకు సూసైడల్ టెండెన్సీ ఉంది, చచ్చిపోవాలి, ఎందుకు వచ్చాను అమెరికా అనే భావన ఉంది. ఆ టైంలో వాక్యాన్ని అందించేస్తూ మీరు ప్రాఫిటికల్గా మాట్లాడారు. మీరు ఆ యొక్క వర్డ్ని రిసీవ్ చేసుకున్నాను. దగ్గరికి వచ్చి సో నాకు గుర్తులేదు, ఆ తమ్ముడు వాస్తవానికి మోకాళ్ళని కన్నీరుతో దేవునిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ టైంలో ప్రార్థన చేస్తాను, చేతుల నుంచి ప్రార్థన చేస్తాను, ప్రభువా ఓపెన్ ద మైటీ డోర్స్ ఇన్ దిస్ యంగ్ మ్యాన్స్ లైఫ్. ప్రభు గొప్ప ద్వారం తెరువని నేను కూడా ప్రార్థన చేసినప్పుడు నేను వెళ్ళాను, డెన్వర్ వదిలిపెట్టి వచ్చాను. విదిన్ వెరీ ఫ్యూ డేస్ దేవుడు ఏ ఒక్కరు ఊహించినట్టు గొప్ప ఉద్యోగంలోకి తను నడిపించాడు. స్తోత్రం చెప్పండి. తనకున్నటువంటి ప్రతి విధమైన సమస్యకు పరిష్కారం ఇచ్చాడు. తనకున్న ఆరోగ్య సమస్యను దేవుడు స్వస్థపరిచాడు. మొత్తం దేవుడు గొప్ప కార్యం జరిగించి నిజంగా ఒక మంచి వివాహ భార్యను కూడా దేవుడు అందింపజేస్తున్నాడు. సో అన్న మీరే వివాహం చేయాలి, అందరు మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, ఆ టైంలో మీరు సువార్తను అందించాలి, అనేక మందికి రక్షణ సువార్తను అందించాలి, మీరే వివాహం చేయాలని డేట్ కూడా తీసుకున్నాడు ఆ ప్రియ తమ్ముడు. ఇలా 1 కాదు 2 కాదు, ఈ పరిచర్య ద్వారా దేవుడు విజయవాడలో ఈ పరిచర్య ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అనేకమంది ఇక్కడ యవనస్తులు చాలామంది కనబడుతున్నారు. వాళ్ళు ఈరోజున పరిచర్యలో ఉన్నారంటే ఇక్కడ వాక్యాన్ని విని వారి జీవితాన్ని సరి చేసుకుని జీవితాన్ని మార్చుకుని దేవుని కృపలో వర్ధిల్లుతున్నారు. వాళ్ళు ఇక్కడ చెప్పబడుతున్న వాక్య సందేశాల ద్వారా మీలో చాలామంది గొప్ప ఉజ్జీవాన్ని పొందుకుంటున్నారు. మీలో గొప్ప రూపాంతర అనుభవం వస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం ద్వారా అనేకమంది దీవించబడుతున్నారు. ఇది దేవుని కార్యమే. విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. ఈ పరిచర్య విశ్వాసంతో జరబడే పరిచర్య. ముందు డబ్బులు ఏమి ఉండవండి. నేను వాస్తవానికి ముందు ఎప్పుడు కూడా డబ్బులు కట్టను, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రభువా ఎక్కడి నుంచి ద్వారాలు తెరుస్తావో నాకు తెలియదు, ప్రభువా ఆ సమయానికి ధనం సమకూర్చబడాలి. చర్చ్ నుంచి అంత ధనం రాదు. వాస్తవానికి కొన్ని మీటింగ్స్ చేయాలంటే సో ఇక్కడ చాలామంది స్టూడెంట్లు ఉన్నారు, చాలామంది చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు ఉన్నారు. సో వారి యొక్క ఖర్చులు మినహాయించుకుని దేవునికి ఇవ్వాలంటే చాలా ప్రయాసే. అయినప్పటికీ కూడా ప్రభువు నువ్వు ద్వారం తెరువు అని చెప్పి ప్రతిరోజు నేను ఎక్కడికో వెళ్ళి దేవుని స్వార్థం ప్రారంభించేస్తుంటాను. అక్కడ చెప్పిన వాక్యాన్ని బట్టి సంఘం దీవించబడుతున్న బట్టి ఆ సంఘస్థులు నా చేతిలో కొంత కానుకలు పెడతారు. ముందెప్పుడు డిమాండ్ చేసేటువంటిది లేదు, మేము ఎంత దూరం నుంచి వస్తున్నాం ఈ కానుక ఇవ్వమని ఎప్పుడు చెప్పేది లేదు. కానీ వెళ్ళినప్పుడు అక్కడ సంఘం దీవించబడిన రీతిని బట్టి దయచేసి చాలా ప్రయాసపడి మీరు వచ్చారు. అయ్యా మేము నిజంగా దీవించబడ్డాం, ఈ గ్రామాలు దీవించబడ్డాయి, అనేక మంది రక్షణలోకి వచ్చారు, ఈ కానుకను నీ పరిచర్లో ఉపయోగించండి. ఆ డబ్బును తీసుకొచ్చి మళ్ళీ చర్చ్ మినిస్ట్రీలో పెట్టడం, సో మళ్ళీ కార్యక్రమాలు జరిగించడం. దేవుని కృప వాళ్ళు చెప్తున్నాను, దేవునికి మందిరం కొరకు సేవింగ్సే తప్పించి నాకంటూ మా బిడ్డల కోసం ఏ సేవింగ్స్ లేవు మాకు. ఏదైతే మందిర నిర్మాణం కొరకైతే సేవింగ్స్ ఉన్నాయి అది చెప్తాను నేను. చాలామంది దేవుని మందిర నిర్మాణం కొరకు ఇచ్చిన సేవింగ్స్ మాత్రం ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు నా భార్య అంటూ ఉంటుంది, రెంటల్కి చాలా పోస్తున్నాం, ఒక హౌస్ తీసుకుంటే బాగుంటుంది కదా. లేదు, మొదట చర్చ్ అవ్వాల్సిందే. చర్చ్ కట్టిన తర్వాతే అది పెంకుటిల్లు అయినా లేకపోతే 2 బెడ్రూమ్ అయినా 3 బెడ్రూమ్ అయినా అప్పుడు మనం కొనుక్కుంటాం తప్పించి దానికి ముందు ఏ హౌసు కొనేది లేదు. ఈరోజున మా కార్లు దేవుని పరిచర్య కోసమే.
ఈరోజు దేవుడు మాకు ఇచ్చిన ప్రతి ఈవి కూడా ఆయన పరిచర్య కోసమే. ఏ సరుకు ఇచ్చినా సరే ఆయన పరిచర్య చేయాల్సిందే, ఆయన కొరకు వాడబడాల్సిందే. నా ప్రతి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, సో పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు. దేవుడు నన్ను అవమానించడు, కుటుంబాన్ని అవమానించడు, సంఘాన్ని అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. నువ్వు సహకరించినా సహకరించకపోయినా దేవుని కార్యాలు జరుగుతూనే ఉంటాయి. పిలిచిన వాడు మీరు కాదు, పిలిచిన వాడు సంబడి ఎల్స్. నన్ను పిలిచిన వాడు నా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. నన్ను నిలబెడతాడు, ఆయన నడిపించుకుంటాడు, శక్తినిస్తాడు. వాస్తవం నా పరిస్థితి ఎలా ఉందంటే, మైక్ పట్టుకున్నంతసేపు ఒక మాట కూడా రావట్లేదు నాకు. గొంతుకులో ఒక కత్తి పెట్టినట్టు ఉంటుంది, వాస్తవానికి ఒక మాట కూడా రాదు. కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మైక్ పట్టుకుంటున్నానో దేవుడే స్వరాన్ని ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ నింపుదల నేను పొందుకుంటా ఉన్నాను, దేవుడు నడిపిస్తున్నాడు. ఉదయం నుంచి మాట్లాడుతూ ఉన్నాను, 6 గంటల నుంచి 2 వర్తమానాలు మాట్లాడుతున్నాను. ఈరోజు థర్డ్ సమన్. నా పరిస్థితులు ఎవరు ఉన్నట్లయితే మరొకళ్ళు ఎలాంటి మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరైనా గెస్ట్ స్పీకర్ని పిలిచేసి ఈరోజు మాట్లాడండి అని చెప్తారు. కానీ దేవుడు ఏంటంటే సంఘము కాపరి స్వరాన్ని వినాలి. స్తోత్రం చెప్పండి. కాపరి స్వరాన్ని సంఘం వినాలి. అందుని బట్టి నా స్వరము దేవుడు నా ద్వారా మిమ్మల్ని ఆదరించే మాటలు దేవుడు ఇస్తాడు, మిమ్మల్ని సరిచేసే మాటలు దైవజనుడి ద్వారా ఇస్తాడు, మిమ్మల్ని పురుకొల్పే మాటలు, మీ జీవితం అద్భుతాలు చేసే మాటలు దైవ సేవకుడి ద్వారా ఇస్తాడు. కాబట్టి ప్రతి గొర్రె కూడా ఏ స్వరం వినాలి? కాపరి స్వరం విని తీరాల్సిందే. అర్థమవుతుందండి? ఇంక బయట వాళ్ళు ఎవరు వచ్చినా సరే, వేరే వాళ్ళదైనా అది వేరే స్వరం, కానీ ప్రతి గొర్రె కూడా తన కాపరి స్వరాన్ని విన్నప్పుడే ఆ కాపరి ద్వారా పోషణ అందించబడుతుంది. విశ్వాసమైన తలుపు.